ముస్లింలలో చాలా మంది ఎలా ఉన్నారంటే ఏదైతే ఈ పవిత్ర రంజాన్ ఉందో ఈ పవిత్ర రంజాన్ ను కూడా ఎంతో నెగ్లెక్ట్ చేసి అంటే ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క జీవన విధాన్ని ముందుగా కొనసాగిస్తున్నారో అటువంటి విధంగానే ఈ పవిత్ర రంజాన్ లో కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ వాళ్ళు ఏ విధమైన పశ్చాత్తాపడకుండా ఏ విధంగా తోబా చేయకుండా వాళ్ళ యొక్క పుణ్యకార్యాలని అంటే ఇటువంటి పవిత్రమైన రంజాన్ లో కూడా వాళ్ళ యొక్క పుణ్యకార్యాలని పెంచుకోకుండా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారంటే అంతకు మించిన దౌర్భాగ్యులు ఇంకా ఎవ్వరూ ఉండకపోవచ్చు. ఎందుకంటే అల్లా సుబ్హానహు తఆలా చెప్తున్నాడు, ఈ మాహే రమదాను మీ అందరికీ ఒక గొప్ప వరము లాంటిది. అదే విధంగా సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఎన్నో హదీసుల్లో ఈ విధంగా తెలియజేశారు, ఈ మాహే రమదాన్ లో స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి, నరకం యొక్క ద్వారాలు ముయ్యబడతాయని. ఇటువంటి పవిత్రమైన రమదాన్ లో కూడా మనం మన యొక్క పశ్చాత్తాపడట్లేదు, మనం తోబా చేయట్లేదు, మన యొక్క పాపాలకి పరిహారంగా మనం అల్లాతో దువా చేసుకోవట్లేదంటే మనకన్నా మించిన ఇంకొక దౌర్భాగ్యులు ఇంకెవ్వరు ఉండకపోవచ్చు. కాబట్టి నేను ప్రతి ఒక్క ముస్లిం ఎవరైతే ఈ యొక్క రమదాన్ లో ఇప్పటికీ మారలేదో, ఇప్పటికీ ఇంకా మార్పు రాలేదో అటువంటి వాళ్ళందరికీ మనవి చేసుకుంది ఏంటంటే, మీరు ఇప్పుడైనా సరే ఈ మిగతా ఈ రోజులైనా సరే ఎన్నైతే మిగిలి ఉన్న రమదాన్లు ఉన్నాయో వాటినైనా మీరు సఫలీకృతంగా వినియోగించుకోండి. దీంట్లో మెయిన్ గా లైలతుల్ కదర్ అనేది ఉంది, దాన్ని కూడా మీరు పరిపూర్ణంగా వినియోగించుకొని మీరు ప్రతిరోజు తోబా చేసుకోండి. అల్లాతో మీ యొక్క పాపాలని తోబా చేసుకుంటూ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. అస్సలాము అలైకుం.